ఈ కాలంలో పిల్లలు ఎవరైనా దాన ధర్మాలు చేస్తాము అంటే చాలామంది నోటి నుండి వచ్చే మాట ఏమిటో తెలుసా? ఇప్పటి నుండి దాన ధర్మాలేంటి? ఇంత చిన్న వయసులో ఇలాంటి చాదస్తాలు ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడుగుతారు. అప్పుడు వెంటనే పిల్లలు ఈ యొక్క శతకం చెప్తే పెద్దవాళ్ళకు అప్పుడు అర్థమవుతుంది. దంతంబుల్పడనప్పుడే దనువయుం దారుడియున్నప్పుడే కాంతాసంగంబు రోయనప్పుడే జలాక్రంతంబు కానప్పుడే నిట్టెల్ మేన చెరించునప్పుడే పురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతిన్ పద్మని వీర్తులాప్తు జవలన్ శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటి చెప్తాడు. అంతేగాని నేను రిటైర్ అయిపోయిన తర్వాత లలితా సహస్రం చదువుతాను అంటే ఎవరైనా రాసి ఇచ్చారా? మనకి 60 ఏళ్ళు ఉంటాము. ఒకవేళ రిటైర్ అయిపోయిన తర్వాత లలితా సహస్ర పుస్తకం పట్టుకున్న మనకు ఒక నామం అర్థమవుతుందా? ఒక అర్థమైనా అర్థమవుతుందా? ఆ నామం యొక్క బీజాక్షరమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు. అందుకే చిన్నప్పటి నుంచే భగవన్నామ స్వర్ణం ప్రతి ఒక్కరికి నేర్పించాలి. అందుకే మన తెలుగు సంస్కృతిలో ఇది వాడతారు. మొక్కై వంగనిది మానై వంగున అని. అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు దాన్ని వంచితేనే కదా మరో ఆకు అనేది వస్తుంది. ఒక కొమ్మకి ఒక ఆకుని వంచితేనే కదా మళ్ళీ ఇంకో ఆకు పెరుగుతుంది. అలాగా చిన్నప్పటి నుంచి భగవన్నామస్మరణము రోజు నిత్య పూజ, మగపిల్లలకైతే సంధ్యావందనము ఒడుగయ్యాక, ఆడపిల్లలకైతే నిత్యం దీపారాధన పగలు సాయంకాలము ఇవన్నీ నేర్పించాలి. అంతేగాని ఈ కాలంలో మనం చూస్తున్నట్లు ఎవ్వరికీ ఏమీ నేర్పించరు. ఎంతసేపు కార్టూన్లు చూపించండి, తర్వాత సినిమాలకు తీసుకెళ్ళండి, ఇదే చెప్తున్నారు తప్ప ఏమీ భగవన్నామ స్మరణం ఏమీ నేర్పించరు. మరి అదే కదా ఆంధ్ర మహాభాగవతంలోని అష్టమ స్కందంలో గజేంద్ర మోక్షం కథ అదే చెప్తుంది కదా. నిజమైన భక్తితో ప్రార్థన చేయాలి ఎప్పుడైనాను. నిత్యం భగవన్నామ స్మరణం చేస్తేనే కదా భగవంతుడు అనేవాడు వచ్చి కాపాడుతాడు ఆపదలో ఉన్నప్పుడు. మరి ఎప్పుడో మనకి అవసరం వచ్చినప్పుడు భగవన్నామ స్మరణం చేస్తాను, అవసరం తీరిపోయాక నేను ఇంకా భగవంతుడి మొహం కూడా చూడను అంటే అలానే జరుగుతాయి ఎవరికైనాను. అందుకు చిన్నప్పటి నుంచే పిల్లలకి భగవన్నామస్మరణం నేర్పించాలి. ఏదో వాళ్ళకి ఇష్టమైన దైవం ఏదైనా సరే. నేను ఉత్తి బ్రాహ్మణులకే చెప్పటం లేదు, మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాను. నాకు ఏ మతానికి పక్షపాతం లేదు. నేను అందరి దేవుళ్ళని ఒకేలా భావిస్తాను. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అందరి దేవుళ్ళు ఒక్కటే. అంటే మన మన దేవుళ్ళు ఏం చెప్తారో మిగిలిన మతాల్లో ఉన్న దేవుళ్ళు కూడా అదే చెప్తారు. అంతేగాని ఎవరూ అబద్ధాలు చెప్పమని, ఎవరూ వాళ్ళని హింసించమని ఎవ్వరూ చెప్పరు. అందరి దేవుళ్ళు న్యాయంగా ఉండు, సత్యం పలుకు. మెయిన్ మనం నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే అబద్ధం ఆడకూడదు ఊరికి. ఎప్పుడో ప్రాణం పోయేటప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, ఇంకా ఎవరైనా మానభంగం చేసేటప్పుడు మాత్రమే అబద్ధం ఆడాలి తప్ప ఊరికే చిన్న చిన్న వాటికి అబద్ధాలు చెప్పకూడదు. సాధ్యమైనంత వరకు సత్యమే పలకాలి. అందుకే అంటారు కదా సత్యవాక్కు మోక్ష మార్గం అని. ఎప్పుడూ నిజమే పలకాలి మనం. అవసరం వస్తే తప్ప, అత్యవసరం వస్తేనే తప్ప అబద్ధాలు చెప్పాలి కానీ ఉత్తుత్తినే అబద్ధాలు చెప్పకూడదు. అది ఇంకా చిన్నప్పటి నుంచే పిల్లలకి దాన ధర్మాలు అవి నేర్పించాలి. లేకపోతే పెద్దయ్యాక ఇంకా అవి రావు. అదే ఇప్పుడు వైశాఖ మాసం నడుస్తోంది. చక్కగా పిల్లలకి మామిడి పళ్ళు కొనిచ్చి గుడికి తీసుకెళ్ళి బ్రాహ్మణులకి దానం ఇప్పించాలి. ఎప్పుడైనా బ్రాహ్మణులకి ఇవ్వడం నచ్చకపోతే మన ఇంటి దగ్గర ఉన్న అనాథాశ్రమాలు ఉంటాయి, అక్కడికి ఎంతమంది ఉన్నారో అన్ని మామిడి పళ్ళు కొని తీసుకెళ్ళి వాళ్ళకినా ఇచ్చిన పుణ్యం ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఉన్నంతలో కొంత ఎవరికైనా పెడితే ఆ భగవంతుడు మనకి కూడా ఏదో ఒక రూపంలో మనకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తాడు. అంతేగాని నేను ఎవరికీ పెట్టను, ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటే వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏమీ తీసుకుని వెళ్ళలేము. అందుకే కదా మరి నరసింహ శతకంలో
ధర్మపురి శేషప్ప కవి అదే చెప్తాడు కదా! తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. ఉండుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములు లేక దాచి దాచి తుదకు దొంగలకిద్దురో దొరలకగును. తేనెచు తీగలియవా వెనరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే మనం మన తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు. అలానే మనం ఈ భూమిని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళము. ఏమి తీసుకుని వెళ్తాము అంటే మనం చేసుకున్న మంచి పనులు, మనతో వచ్చిన పుణ్యము, ఇవే మన వెనకాతలు వస్తాయి తప్ప మనం ఎన్ని ఆస్తులు సంపాదించాము, ఎన్ని ఇల్లు కట్టాము, తర్వాత ఎంత డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఇవేమీ రావు. ఇవన్నీ రావాలంటే చెప్పాలంటే ఒత్తి మనం వెళ్ళేది శ్మశానం వరకే వస్తాయి. ఆ తర్వాత లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. ఎంత కోటీశ్వరుడైనా సరే తినేది అన్నమే కనుక డబ్బు ఇవి ఉన్నాయని అహంకారం పెంచుకోకూడదు. మెరుగు బంగారము మృంగబోడు. బంగారు కంచాన్ని ఎవరు తినలేము కదా! సో అలాగా. తర్వాత విత్తమార్జన చేసి విర్రవీగుటె కానీ కూడబెట్టిన సొమ్ము కుడవలేడు. అంటే కొంతమంది బాగా డబ్బు సంపాదించి కూడబెడుతూ ఉంటారు, ఎవ్వరికీ దానం చేయక ఏమీ చేయకుండాను. ఆ సొమ్ము ఎప్పటికీ నిలవదు. ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములు లేక దాచి దాచి తుదకు దొంగలకిదురో దొరలకగును. అంటే కొంతమంది ఇప్పుడు చెప్పాను కదా, దాన ధర్మాలు చేయకుండా వాళ్ళ డబ్బును అలానే దాచుకుని చివరికి వాళ్ళు చనిపోయాక ఆ డబ్బును ఇంకెవరో ఒకరు తీసుకుని వెళ్ళిపోతారు. తేనెచు తీగలియవా వెన్నులకు. ఇప్పుడు ఒక తేనె తను తీసి వదిలేస్తుంది తప్ప తను మాత్రం తీసుకోదు కదా ఎప్పుడూను. అంత కష్టపడి బయట చెట్ల నుంచి ఆకులు, పువ్వులు అన్నీ తీసుకొచ్చి తేనెను తనే ఇస్తుంది. కానీ తను కూడా ఒక చుక్క తేనె తీసుకోదు. అదే మరి. అందుకే ఎప్పుడూ కూడా మనకి డబ్బు ఉందని అహంకారం ఎప్పుడూ ప్రదర్శించకూడదు. డబ్బే శాశ్వతం కాదు అని ఈ యొక్క పద్యం తెలుపుతుంది. సో మనం ఎలా ఉండాలి, మనం కరెక్ట్గా ఉంటేనే మనకి కూడా అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. తెలుగులో ఒక సామెత చెప్తారు, గుణాలు ఎలా ఉంటాయో రణాలు అలా ఉంటాయి అని. మనం న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా ఉంటే అందరూ మనతో కరెక్ట్గానే ఉంటారు. మనం ఒకరికి అన్యాయం చేసి ఒకరి డబ్బును మనం తిని మనకి మంచి జరగాలి అంటే అది ఎప్పుడూ సాధ్యం కాదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.